వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంలో పంచమ అష్టమాధిపతినటువంటి గురువు 2025 మే 14 నుంచి లాభభావములో మిథున రాశిలో సంచరిస్తాడు. ఈ కారణం చేత గతంలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలంతా కూడా తిరిగి ప్రారంభించగలుగుతారు. అనగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, ఆకస్మికమైనటువంటి ఒక శుభవార్త కానీ, లేక ఒక అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి కొన్ని శుభకార్యాలను నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. గతంలో వచ్చినటువంటి కొన్ని నిందలన్నీ కూడా మీరు తొలగించుకొని మంచి వ్యక్తులుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఈ రకంగా విద్యారంగంలో పనిచేసే వారికి కానీ, విద్యార్థులకు కానీ సుఫలితాలు రావడానికి ఈ గురువు ఈ సంవత్సరం సహకరిస్తున్నాడు. లాభభావంలో చెప్పవచ్చు. ఇక సింహ రాశ్యాధిపతి అనగా సూర్య భగవానుడు 2025 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు షష్ఠమ భావమైనటువంటి మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల, అనగా సంక్రాంతి పండుగ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి ఆ సమయంలో నూతన మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. 2025 మే జూన్ మాసంలో అనగా వృషభ మిథున రాశుల్లో దశమ లాభభావాల్లో రవి సంచారంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు రావాల్సినటువంటి ఆదాయం కానీ, జీతాన్ని కానీ అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి విశేషమైన శుభఫలితాలు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ప్రైవేటు రంగాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగాలు, ఉద్యోగంలో అభివృద్ధి రావడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి నుంచి సహకారం కానీ, ఆస్తిని కానీ పొందగలుగుతారు. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఫిబ్రవరి మాసంలో అనగా ఫిబ్రవరి మార్చి ప్రాంతాల్లో మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి అది లాభభావం కావడం వల్ల నూతన భూములు కొనుగోలు చేయడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, ఏదైనా కుటుంబపరమైనటువంటి శుభకార్యాల కోసం భూముల్ని, వాహనాల్ని అమ్మి అధిక లాభాలు అందుకోవడం. అలాగే 2025 ఆగస్టు మాసంలో తులారాశిలో అనగా తృతీయ భావంలోనికి ఈయన సహకారం రావడం వల్ల, అనగా కుజుడు సహకారం అందించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి గురువు, రవి, కుజుడు ప్రధానంగా ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నారు. మరి శని, రాహు, కేతువులు వీరికి ప్రధానంగా కాస్త ఇబ్బందికర ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా శని భగవానుడు, రాహు, కేతువులు ప్రధానంగా వీరికి ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు కుంభ మీనరాశుల్లోనూ ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తుంది. కొన్ని పనులు మీరు చేయడం వల్ల అది జనాలకు నచ్చకపోవడం వల్ల కొన్ని అభినందనని, కొన్ని అవమానాలు కూడా మీరు ఈ సంవత్సరంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణం చేత ఈ సింహరాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజారి కార్యక్రమాలను వర్తించుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తులసి ఆకుల మాల కానీ, సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి. అలాగే సప్తమ భావంలో రాహు సంచారం అంత బాగా కనిపించడం లేదు సింహరాశి వారికి. అలాగే జన్మరాశిలో కేతు సంచారం కూడా అంత బాగా కనిపించడం లేదు. ఈ రాహుకేతు దోషం వీరిని విపరీతంగా ఆశించిన పనులు ఆశించకుండా నిరాశను కలిగించే అవకాశం కనిపిస్తుంది. చేసే కార్యక్రమాలకు ఆటంకాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ వాయులింగేశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించుకుని ఆ ఆలయంలో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి, కాలసర్ప దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం గణపతిని ఆరాధన చేస్తూ
సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. 1 కేజీ ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపుబడిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు. విద్యార్థులకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. షష్టమ భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది 2025 మే 18 తర్వాత. ఈ కారణం చేత ఈ షష్టమ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఈ రకంగా మీరు ఈ సంవత్సరం షష్టమ భావంలో కేతు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనుసు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో, 2025 జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి. ఈయన ఈ సంవత్సరము దశమ లాభభావాల్లో అనగా ధనుసు మకర రాశుల్లో, షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో, తృతీయ భావం అనేటువంటి వృషభ రాశిలో సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. నూతన పదవులు కానీ మంత్రి పదవులు కానీ లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమ భావంలో, 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమ భావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు. ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు. నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపార సంస్థలను విస్తరింపజేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహం అనుకూలత వల్ల ఎక్కువ శుభఫలితాలు, భూలాభాలు, వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు, రవి, కుజుడు, ప్రధానంగా కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు చతుర్థ భావంలో గురుదోషం కనిపిస్తుంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి, లేక సిద్ధి సాయినాథుని దర్శించండి. సోమవారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి. జన్మరాశిలోను వ్యయములోను సంచరించేటువంటి రాహు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వ్యయ సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే వ్యయంలో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి, అంటే కొంతకాలంలో ఈ శని ఏళ్ళ శని దోషం మీనరాశి వారికి ప్రారంభమవుతోంది కనుక 2025 మార్చి 29 వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి, ఏళ్ళనాటి శని దోషం నుంచి మీనరాశి వాడు బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. గోసేవ చేయండి. శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి. సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తుంది కనుక కాళహస్తికి వెళ్లి రావుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారు
చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.